రిషి వసుధార మీద ఉన్న కోపంలో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. వసుధార నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు అని అరుస్తూ ఉండగా వసుధార ఇలా అంటూ ఉంటుంది. సార్ ఏదో పొరపాటు తెలియక చేశాను క్షమించండి అని అంటూ ఉండగా రిషి మాత్రం నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు అని ఎవరి మాట వినకుండా అలా అరుస్తూనే ఉంటాడు. ఆ తాళిని నీ అంతట నువ్వు వేసుకోవాలని నీకు ఎలా అనిపించింది? ఎందుకు ఇంత పెద్ద తప్పు చేసావు? ఎందుకు నువ్వు ఇంతలా మారిపోయావు? జరిగింది అసలు నాతో చెప్తే మనందరం కలిసి ఈ సమస్యకు ఒక పరిష్కారం తీసుకొచ్చేవాళ్ళం కదా! ఎందుకు ఇంత తప్పు చేశావు వసుధార అని వసుధార నిలదీస్తూ ఉంటాడు రిషి. కానీ మహేంద్ర ఇద్దరూ కూడా రిషికి ఎంత నచ్చజెప్పాలని చూసినా సరే రిషి మాత్రం అస్సలు కంట్రోల్ అవడు. ఈలోపు చక్రపాణి వచ్చి సార్ ఇదంతా జరిగింది బాబు నా వల్లే కదా! నేను క్షమాపణ అడుగుతాను. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను అని ప్రాధేయపడుతూ ఉండగా రిషి ఇలా మాట్లాడుతూ ఉంటాడు. అసలు నడిపిన కథంతా మీ అమ్మాయి అయితే మీరెందుకు ఇలా చేయడం లేవండి సార్ ఇలా మాట్లాడకండి అని రిషి చక్రపాణి అంటూ ఉంటాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.